నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం, సుస్వాగతం. వివిధ ప్రాంతాల రుచుల్ని ప్రతిరోజు మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి చూద్దాం ఇవాళ మన వెరైటీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రేక్షకులు కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తుంటారు కదండి. మరి ఈరోజు ఎలాంటి రెసిపీని అడుగుతున్నారో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. సో ఈ రోజు మన ఆడియన్స్ మరి రైస్ ఐటమ్ అడుగుతున్నారో కర్రీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో హేమ గారు మెయిల్ చేశారు రాజు గారు వరంగల్ నుంచి. ఓకే, బీట్రూట్ ఇంకా మేతి కాంబినేషన్ లో ఫ్రై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఓకే, అంటే డిఫరెంట్ గా అడిగారు. అంటే మేతి కాంబినేషన్ లో బీట్రూట్ అనగానే మనం జనరల్ గా అది ఒక్క వెజిటబుల్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా. మేతి కాంబినేషన్ బీట్రూట్ కి బానే ఉంటుందా? అంటే బీట్రూట్ కొంచెం మనకి స్వీట్ గా ఉంటుంది, బాగుంటుందండి, సెట్ అవుతుంది. ఓకే, మేతితో చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి మేతి బీట్రూట్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేతి బీట్రూట్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మెంతి కూర 1 కప్పు, తరిగి ఉడికించిన బీట్రూట్ 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే, ఓకే, కొద్దిగా నూనె వేసుకుని. జనరల్ గానే బీట్రూట్ ఫ్రై మనకు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా, ఎందుకంటే మోస్ట్లీ మనం ఉడికించేసుకొని జస్ట్ పోపు పెట్టేసుకుంటాము. అవునండి. సో దీనికి కూడా అంతే, కాకపోతే మనం మేతి అనేది కొంచెం వేయించుకోవాలి. ఓకే, సో ఇక్కడ కొంచెం బీట్రూట్ ముక్కలు మనం అంటే మన చాయిస్ అండి, ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్. కొద్దిమంది మరి చిన్నగా కూడా కట్ చేసుకుంటారు, బాగా చిన్నగా కట్ చేస్తారు. సో అది వాళ్ళ చాయిస్, ఎలాగైనా కట్ చేసుకోవాలి. ఓకే, సో ఉడికించేసి పెట్టేసుకుంటే బెటర్. ఓకే, ఎందుకంటే ఇవి పచ్చి ముక్కలు మనకి డైరెక్ట్ గా ఫ్రై అవ్వాలంటే చాలా టైం పడుతుంది అండ్ చాలా రాగా గట్టిగా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ మనం బీట్రూట్ బాయిల్ చేసుకుంటేనే బాగుంటుంది కదా. సో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఓకే, సో దీంట్లో తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. ఓకే, సో జనరల్ గా బీట్రూట్ ఫ్రై అనగానే కూడా కొంచెం పెద్దవాళ్ళు అయితే ఇష్టంగా తింటారేమో, కానీ కొంచెం పిల్లలకి అంత నచ్చదు కదా. అది నచ్చదు, అంటే దాంట్లో స్వీట్నెస్ అవ్వచ్చు, అంటే మనం ఇక్కడ ఎంత యాడ్ చేసినా కూడా కొంచెం ఆ టేస్ట్ అనేది బీట్రూట్ ది తెలుస్తూ ఉంటుంది కదా కంపల్సరీగా. సో ఇలా మేతి లాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటే అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంటుందేమో కదా మనకి డిష్. స్మెల్ అనేది కూడా మనం తినకంటే ముందే కూడా బాగా కమ్మగా వస్తుంది. ఓకే, సో దీంట్లో మెంతి కూర. సో దీంట్లో చాయిస్, చిన్న మెంతి కూర కానీ పెద్దది ఏదైనా వాడుకోవచ్చు. ఓకే, సో ఇది కాస్త వేగాలండి. సో మెంతి కొంచెం వేగి మనకి ఆ మంచి స్మెల్ వస్తే మనము బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు కదా. అవునండి. సో రాజు గారు మేము చిట్కా చూస్తాము. ఓకే, ఓకే అండి, ఇక్కడ మెంతి కూర వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: కొబ్బరి పాలని తలకి పట్టించి ఒక అరగంట తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా వారానికి ఒకసారైనా చేస్తున్నట్లయితే జుట్టు ఒత్తుగా కాంతివంతంగా పెరుగుతుంది. ఓకే అండి, చిట్కా చూస్తారు కదా, మంచి వాసన వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు, అలాగే సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదండి, అవును, చూసి యాడ్ చేసుకోవాలి. ఓకే, కొద్దిగా పసుపు. సో ఈ లెక్కన మనం బీట్రూట్ తో కూడా ఏదైనా ఆకుకూరల కాంబినేషన్ లో ఫ్రై చేయొచ్చు అనమాట. అంటే తోటకూర కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా, చేసుకోవచ్చు. అలాంటిది కొద్దిగా దీనికి సెట్ అవుతుంది అనుకున్నది. సో అలాంటప్పుడు ఇలా పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం, సో మీరు అన్నట్టు తోటకూరతో కానీ పాలకూరతో కానీ, సో ఇలా ఆకుకూరలతో కూడా మారుస్తూ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మేతి మనం ఇక్కడేమో మెంతికూర వేసుకున్నాం కదా రాజు గారు, మనం మామూలుగా బీట్రూట్ ఫ్రై చేసుకున్నప్పుడు కొద్దిగా కసూరి మేతి అయినా
వేసేసుకున్న ఆ ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుందా? బాగుంటుంది, బట్ అది ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఇది పచ్చి మేతి మనకు వేరేగా సో కసూరి మేతి ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, అంటే ఇలా ఏది ఆకులు కనిపించకుండా ఓన్లీ కొద్దిగా ఫ్లేవర్ ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే కసూరి మేతి కూడా బాగానే ఉంటుంది కదా. అంటే మనకు డిష్ ఎండింగ్ లో కొంచెం లైట్ గా అలా క్రష్ చేసి జస్ట్ పౌడర్ అలా వస్తుంది కదా, సో అది ముక్కలకు పట్టేస్తుంది, బాగా వస్తుంది. ఓకే, సో ఇది మనకి ఇలా డ్రైగా ఉంటుంది కాబట్టి చక్కగా పప్పులు లాంటి వాటిల్లోకి, రసము ఇలాంటి వాటిల్లోకి బాగుంటుంది కదా. బాగుంటుందండి. అండ్ అలాగే చపాతీ, రోటీలు, పుల్కాలు ఇలాంటి వాటి కూడా చాలా బాగుంటుంది. అంటే కొంచెం ఈ బీట్రూట్, క్యారెట్ మనము ఎంత ఎక్కువ తింటే అంత మంచిది అంటూ ఉంటారు కదా. సో చపాతీ లాంటి వాటిల్లోకి మనం ఎలాగో కర్రీ కొంచెం ఎక్కువ తింటూ ఉంటాం కాబట్టి బాగుంటుందేమో. ఇలా చేసుకోవచ్చు, అంటే మేతి కాంబినేషన్. సో వేరే వెజిటబుల్స్ కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు రాజు గారు మనం ఇలాగా? చేసుకోవచ్చు అండి, గోబీతో కానీ లేకపోతే బీన్స్ కాంబినేషన్ లో, సో లేదా చిక్కుడు కానీ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చు, బాగా వస్తుంది ఇలా కాంబినేషన్స్ లో. ఓకే, అయిపోయినట్టేనా? అయిపోయిందండి. సో తర్వాత చివరిగా కొంచెం ఈ పొడులు కూడా యాడ్ చేస్తే మనకు ఆ మేతి కాంబినేషన్ కి బాగుంటుంది. ఓకే, ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఓకే, సో ఏదన్నా అంటే మామూలు పప్పులు లాంటివి కూడా మనం చేసుకొని పెసరపప్పుతో కానీ, ఉడికించిన శనగపప్పుతో కానీ, లేకపోతే వేరుశనగ పలుకులు ఉంటాయి కదండి, సో వాటిని కూడా మనం ఉడికించేసుకుని సో ఆ కాంబినేషన్ లో చేసుకోవచ్చు. లేదా రాజ్మాతో కూడా ఇలా ఉడికించేసి ఇలా పోపులా పెట్టేసుకున్నా చాలా బాగుంటుంది. సో మధ్య మధ్యలో అవి కూడా తగులుతూ డిఫరెంట్ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో చివరిగా కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, ఓకే, రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా మేతి బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ ఫ్రై తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి బీట్రూట్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బీట్రూట్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి మరికాస్త వేగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి బీట్రూట్ ఫ్రై రెడీ. ఓకే, మరి ఫ్రై తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. మేతి ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. మనం మామూలుగా మేతి కొద్దిగా వేసుకుంటేనే మనకి ఆ కాంబినేషన్, అంటే ఏ కాంబినేషన్ లో వాడినా దాని ఫ్లేవర్ అనేది ఫస్ట్ బాగా తెలుస్తూ ఉంటుంది కదా. ఇక్కడ ఇంకా ఓన్లీ మేతి ఇంకా బీట్రూట్ అవటం మూలన చాలా బాగుంది. అండ్ ఆ వెల్లుల్లి కూడా బాగా తగులుతోంది, అంటే ఆ ఫ్రై చేసింది టేస్టీగా ఉంది రాజు గారు. సో ఆ మసాలా పౌడర్స్ ఫైనల్ గా మనం యాడ్ చేసుకున్న ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవి కూడా వాటికి ఎక్స్ట్రా కాంప్లిమెంటరీగా ఉన్నాయి. వెరీ టేస్టీ. సో అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసుకుంటే బాగుంటుంది. అంటే ప్లెయిన్ బీట్రూట్ బదులు ఇలా ఏదైనా కాంబినేషన్ లో వేసుకుంటే మనకు కూడా అడిషనల్ గా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నైస్ రాజు గారు, బాగుంది కాంబినేషన్. థాంక్యూ. ఓకే అండి, బీట్రూట్ ఇంకా మేతి ఫ్రై చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తూ ఎంతసేపటికి తగ్గకుండా ఉన్నట్లయితే ఒక గ్లాస్ నీళ్లలో పుదీనా ఆకులు, యాలకులు వేసి బాగా మరిగించి కషాయంలా చేసుకుని తీసుకుంటే గనక ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. ఈ రోజు మేతి బీట్రూట్ ఫ్రై తయారీ విధానం చూసారు కదా. మరి మీరు ఇలాగే ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం టేస్టీ స్వీట్ ఐటమ్ చూడబోతున్నాం. అదేంటంటే కోవా రసగుల్లా. మరి కోవా రసగుల్లా తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. సో రాజు గారు, ఇప్పుడు కోవా రసగుల్లా. సో జనరల్ గా ఇలాంటి స్వీట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ బయటే కొనుక్కొని తింటూ ఉంటారు కదా, ఎందుకంటే చేసుకోవడం రాదు,
కొంతమందికి ఏమో అసలు ఇవి దేంతో చేస్తారా అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎస్. సో ఈ రోజు మీరు మాకు కోవా రసగుల్లా చేసి చూపిస్తారా? అవునండి, అంటే ఇది మామూలుగా చాలా మందికి రసగుల్లా అంటేనే చాలా ఇష్టం. అవును. సో దాంట్లో ఏంటంటే కోవా అనేది మనం మధ్యలో స్టఫింగ్ లా వస్తుంది. ఓ, రసగుల్లా మధ్యలో స్టఫింగా? ఎస్, ఓ నైస్. చాలా బాగుంటుంది. ఓకే ఓకే అండి, మరి కోవా రసగుల్లా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. కోవా రసగుల్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కోవా 1/2 కప్పు, తాజా పన్నీర్ తురుము 1 కప్పు, పంచదార 1 కప్పు, మైదా 1/2 టీ స్పూన్, బొంబాయి రవ్వ 1 టీ స్పూన్, యాలకుల పొడి చిటికెడు, తరిగిన బాదం కొద్దిగా. ఓకే. మ్మ్. సో తాజా పన్నీర్ అండి, అంటే Okay. పాలు మనం విరగొట్టేసుకుని మ్మ్. సో ఉడకట్టేసుకుని పెట్టుకుంటాం కదా, సో అలా ఫ్రెష్ గా చేసుకుంటే బాగా వస్తుంది. ఓకే ఓకే. సో మనం మామూలుగా స్టోర్డ్ పన్నీర్ తో రాదా రాజు గారు ఇది? వస్తుందంటే అది కూడా కొంచెం ఫ్రెష్ గా ఉంటే బాగా వస్తుంది. ఓకే. సో దీంట్లో కొద్దిగా మ్మ్. మైదా. ఓకే. సో అంటే మనకి స్టోర్డ్ అయితే కొంచెం అలా బర్క్ గా అయిపోతుంది కదా, మనకి చుట్టుకోవడానికి రాదా? చుట్టుకోవడానికి కూడా కష్టం అండి, మనం అలా బాయిల్ చేసేప్పుడు పాకంలో వేస్తే విడిపోతుంది. ఓ, అందుకని ఫ్రెష్ అయితే బాగుంటుంది దీనికి. బాగుంటుంది. ఓకే. సో కొద్దిగా మ్మ్. బొంబాయి రవ్వ. మ్మ్. ఇప్పుడు మనం పాలు విరగొట్టేసుకున్నప్పుడు దాన్ని ఒక బట్టలో అలా కట్టేసి పెట్టేయాలా? అవునండి, అంటే తడి అంతా వెళ్ళిపోయేదాకా. కాసేపు అలా వేలాడ కట్టేస్తే సో వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో ముద్దలా ఒకటి మిగులుతుంది కదా, అవును. సో దాన్ని మనం కొంచెం బాగా ఇలా రబ్ చేసుకుని ఓకే ఓకే. చేసేసుకోవచ్చు. ఓ, సో అలాగే ఇక్కడ మనం పాకం కూడా పెట్టేసుకున్నాం. ఓకే. మర్చిపోయినా? లేతగానే వస్తుంది, పోసండి. ఓకే. ఇంకా వస్తుంది. అంటే దీంట్లోనే మనము అవి ఉడికించుకోవాలా? ఎస్ అండి. ఓకే. ఓ, అలాగే దీంట్లో యాలకుల పొడి, ఓకే. కొద్దిగా మైదా. మ్మ్. అంటే కొంచెం థిక్నెస్ కోసమా? అవునండి. సో దీన్ని బాగా కలిపేసుకోవాలి గట్టిగా. ఓకే. సో ఇదంటే మనకి మామూలుగా గులాబ్ జామ్ కి అలా పాకం చేసుకుంటాం కదా రాజు గారు, అలా రావాలా ఇది? దానికంటే కూడా ఇంకొంచెం పలచగా రావాలండి, లేతగా. ఓ, ఇంకెక్కువ ఇది అవ్వకూడదు అనమాట. లేదండి. ఓకే ఓకే. ఆ ప్లేట్ ఇస్తారా, చిన్న ప్లేట్? సో ఇప్పుడు మైదా వేసుకున్నాం కదా, అంటే దీంతో ఆ థిక్నెస్ అనేది కొంచెం వస్తుందా మనకి? థిక్నెస్ కాదండి, ఇది కొంచెం దీనికి బ్యాండింగ్ అప్పుడు ఇది ఉడికేప్పుడు ఊడిపోకుండా హెల్ప్ చేస్తుంది అది. ఓ, అందుకని మైదా వేసుకున్నామా? అవును. పాకం ఏమో మరి పలుచగా అన్నారు, మళ్ళీ మైదా ఎందుకు నాకు డౌట్ వచ్చింది. ఓకే. సో ఈ మిశ్రమాన్ని మనం కొంచెం కొంచెం తీసుకుని ఓకే. మధ్యలో కోవా అండి, ఫ్రెష్ కోవా. ఫ్రెష్ కోవా. ఇప్పుడు మనము ఉట్టి షుగర్స్ ఇందులోనే కదా యాడ్ చేసుకున్నాం పాకంలో? అవునండి. దీంట్లో ఏమి యాడ్ చేయాల? లేదు, అక్కర్లేదు, దాంట్లో ఉడికిస్తాం కదా, అది పీల్ చేసుకుంటుందా? పీల్ చేసుకుంటాం. ఓకే. కోవా అయినా స్వీట్ తీసుకోవచ్చా, లేకపోతే అది కూడా స్వీట్లెస్ ఉండాలా? ఏదైనా రెండిట్లో ఏదైనా తీసుకోండి. మన చాయిస్. అంటే ఎలాగో మళ్ళీ పాకంలో వేస్తాం కాబట్టి అక్కడ మీకు యాడ్ అవుతుంది. ఓవర్ స్వీట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే స్వీట్ లెస్ తీసుకుంటే బాగుంటుంది. కొద్దిగా లోపల కొంచెం ఆ స్వీట్నెస్ తగలాలి అనుకుంటే కొంచెం స్వీట్ ఉన్నది యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇలా మనకు కావాల్సిన సైజ్ లో. బాగుంది. జనరల్ గా మనము ఈ బుల్లెట్స్ గానీ ఇలా చేసుకునేటప్పుడు కార్న్ ఫ్లోర్ ఏదో కోటింగ్ ఇస్తాం కదా దానికి. అవునండి. అలా ఇప్పుడు దీనికి డైరెక్ట్ గా మైదా గానీ అలా మనం దానికి ఇవ్వలేమా రాజు గారు? అప్పుడు పాకం లోపల వరకు వెళ్ళదు, పీల్చుకోదు కదా, దానికి పైన ఒక లేయర్ లో వచ్చేస్తుంది. సో ఇందులో మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా మైదా వేసుకోవాలన్నమాట. సో ఈ పాకం బాయిల్ అవుతున్నప్పుడే మనం అవి వేసుకోవాలి రాజు గారు దీంట్లో. ఓ, సో అన్ని రసగుల్లాలు చుట్టేసుకుంటే తర్వాత మనం ఫ్రై చేసుకోవచ్చు కదా. ఒకేసారి అన్ని కలిపేసి ఫ్రై చేసుకోవచ్చు. ఓకే సరే రాజు గారు, మీరు అవి చేస్తూ ఉండండి, మేము చిట్కా చూస్తాం ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజుగారు రసగుల్లాలు రెడీ చేస్తూ ఉంటారు, ఇలాగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పైనాపిల్లో లభించే బ్రోమోలిన్ ఆకలి బాగా వేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి భోజనానికి ఒక 15 నిమిషాల ముందు 1 కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకున్నట్లయితే ఆకలి బాగా వేస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు, అయిపోయినాయా? అయిపోయినాయి. కొంచెం తగ్గించాలా? కొంచెం తగ్గించండి.
ఓకే ఓకే అండి. సో ఇవి స్లో ఫైర్ మీద ఉడికించుకుని ఎక్కువ కదపకుండా ఉంటే మనకి లోపల వరకు అది ఇది అవుతుందేమో కదా. బాగున్నాయి రాజు గారు ఇలా చూస్తుంటే. కొంచెం స్టఫ్ వస్తుంది కాబట్టి సైజ్ కొంచెం పెద్దగా వచ్చింది. మనకి పెద్ద పెద్ద రసగుల్లాలు కూడా ఉంటాయి కదా, అవునండి. అవి మొత్తం అలా తింటుంటే మనకి ఓన్లీ అదొకటే తగులుతూ ఉంటుంది కదా ఈ పన్నీర్. కానీ ఇందులో కోవా కూడా ఉంటుంది కాబట్టి సైజ్ పెద్దదైనా కూడా మనకు 2 టేస్ట్లు తెలుస్తూ ఉంటాయేమో కదా. ఓకే. ఓ అది అలా పొంగుతూ చక్కగా మొత్తం ఉడికిపోతుందేమో కదా. మూత కూడా పెట్టేసి మధ్య మధ్యలో మనం ఒకసారి అటు ఇటు కదుపుకుంటే రౌండ్గా కుక్ అయిపోతాయి. ఓకే. సో అది ఎలాగో స్లో ఫైర్లో అలా అవుతూ ఉంటుంది కదా. ఈలోగా కార్వింగ్ చూపించేస్తారా? ఓకేనండి. ఏం చేస్తున్నారు ఈరోజు? సింపుల్గా చేస్తున్నాను. ఓకే. కీరాతో స్లైసెస్ లా కట్ చేసి మనం క్యాటర్పిల్లర్ లో మనం అలా సెట్ చేసుకోవాలి. ప్లేట్ డెకరేషన్. సో దీన్ని కొంచెం ఇలా లైన్స్ ఇచ్చుకుంటున్నాండి. స్ట్రైట్ గానా? అవునండి. ఒకసారి కదపాలా? కొంచెం స్లోగా. ఓకే. ఇలా చుట్టూతో లైన్స్ పెట్టేసుకుని ఓకే. సో వీటిని మనం స్లైసెస్ లా కట్ చేసుకోవాలి. ఇది మనం ఆఫ్ చేసేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది సైజ్ కూడా మనకు కొంచెం ఆ జ్యూస్ అది పీల్చుకొని కొద్దిగా ఉబ్బినట్టు అనిపిస్తున్నాయి ఇవి. ఓకే. ఓకే. సో అలాగే ఆరెంజ్ పీల్ తీసుకున్నాం. కొంచెం కార్నర్ పార్ట్ తీసుకుంటే మనకు బాగా వస్తుంది. ఓకే. ఇది కొంచెం ఇక్కడ లెవెల్ కట్ చేస్తున్నాను. దీన్ని మనం హెడ్ లా వాడుతున్నాం అండి. కొంచెం సపరేషన్ కి ఉంటే బాగుంటుంది. సో అలాగే ఆలివ్ కళ్ళ లేదండి, నోరులా చేస్తున్నాం. కొంచెం హాఫ్ సర్కిల్ లా వస్తుంది కదా. ఓకే. ఓకే. ఇలా వస్తుంది. సో ఐస్ కోసం వచ్చేసి లాంగ్ బ్రింజాలు తీసుకున్నాం. ఓకే. సో వీటి మధ్యలో ఏంటంటే చిన్నగా చాకుతో ఘాటు పెట్టేసుకుని సో దానిమ్మ గింజలు పెడుతున్నాను. ఇలా ఉంటుంది. ఓకే. సో ప్లేట్ ఇస్తారా? సో అవి మనం అరేంజ్ చేసేసుకోవటమే. అవును. ఓకే. వావ్, నైస్. అలాగే బ్రింజాల్లో యాంటీనస్ లా చూస్తున్నాం. ఓకే. సో రసగుల్లాలు కూడా తీసేద్దాం. సో దీన్ని మనం కాసేపు చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు బాగుంటుంది కదా. నైస్. సో పైన బాదం. ఓకే. ఓకే. ఓకే.
సో రసగుల్లా రెడీ. ఓకే అండి, వేడివేడిగా కోవా రసగుల్లా రెడీ. అయితే ఇవి చల్లగా సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. మరి మేము టేస్ట్ చూసే ముందు కోవా రసగుల్లా తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కోవా రసగుల్లా తయారు చేసే విధానం: తాజా పన్నీర్ ని తురిమి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో మైదా పిండి, బొంబాయి రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో పంచదార, తగినన్ని నీళ్లు పోసి యాలకుల పొడి, కొద్దిగా మైదా పిండి వేసి పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని మధ్యలో పచ్చి కోవా ఉంచి ఉండల్లా చేసుకోవాలి. ఈ ఉండలను పంచదార పాకంలో వేసి ఉడకనివ్వాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే కోవా రసగుల్లా రెడీ. ఓకే అండి, కోవా రసగుల్లా తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. యాక్చువల్ గా రసగుల్లా మనం అంటే ఆ షుగర్ సిరప్ లో ఎంత బాగా సోక్ అయితే వాటికి ఆ స్వీట్నెస్ అనేది మనకి అంత బాగా పడుతుంది కదా. సిరప్ అంతా కూడా పట్టేస్తుంది, అంటే పీల్ చేసుకుంటుంది, స్పాంజీ టెక్స్చర్ లో వచ్చేసి. యా, బాగుంది రాజు గారు. ఈ పైన పన్నీర్ ఫ్లేవర్, ఇంకా లోపల నుంచి ఆ కోవా ఇది, అండ్ షుగర్ కూడా అంటే సరిపడా ఉంది. ఒక్కొక్కసారి మనకి రసగుల్లాలు బయటవి బాగా స్వీట్ గా అనిపిస్తుంటాయి, అదంతా ఎక్కువ తినబుద్ధి అవ్వదు. కానీ ఇలా మనం చేసుకుంటే మనకు తగ్గట్టుగా స్వీట్నెస్ చూసి మనం వేసుకోవచ్చు. సో ఇలా సూపర్ గా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిష్ ఇలాంటి డిషెస్ మనమే ఇంట్లో చేసేసుకుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా. చాలా బాగుంది. ఇదే మెథడ్ లో కూడా మనం రసమలై కూడా చేసుకుంటాం కదా. అవును. సో అలా కూడా మనం మధ్యలో స్టఫ్ చేసి చేసుకోవచ్చు. ఓ, సో ఇంకా మనము అంటే ఒకసారి మనకి ప్రాసెస్ వచ్చేసి కొద్దిగా బాగా కుదిరితే మనం అలాంటివన్నీ ట్రై చేయొచ్చు అనమాట. కానీ ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంది, ఇంట్లో చేసుకోవచ్చు ఎలా అనేది మీరు చూపించిన విధానం కూడా చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓకే అండి, మరి చూసారు కదా కోవా రసగుల్లా, మంచి టేస్టీ స్వీట్. సో ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మీరే స్వయంగా ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. చలికాలంలో చలి వల్ల చర్మం పగిలిపోతూ డ్రైగా మారిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు స్నానానికి ముందు ఒంటికి ఆలివ్ ఆయిల్ బాగా పట్టించి ఆ తర్వాత స్నానం చేసినట్లయితే చర్మం స్మూత్ గా ఉంటుంది. మరి ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో, దాంతో మన పార్టిసిపెంట్స్ ఎలాంటి ఊరించే వంటలు చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఓకే, మరి ఈ రోజు ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్. హాయ్. మీ పేరు? వసంత. వసంత, ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి. ఓకే. హాయ్ అండి. మీ పేరు? స్వప్న. స్వప్న, మీరు ఎక్కడి నుంచి? దిల్సుఖ్ నగర్ నుంచి. పరిచయం ఉందా మీ ఇద్దరు ఒకరికి? అదే ఇక్కడికి వచ్చాక పరిచయం. ఇక్కడికి వచ్చాకే పరిచయం అయిందా? కొంచెం అలా అలా చూస్తుంటే సిస్టర్స్ లా ఉన్నారు. ఓకే, సో రెడీయా మరి ఇద్దరు కూడా? రెడీ. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. సో ఇందులో ఏమొస్తే దాన్ని వేస్ట్ చేసుకుని వంట చేయాలి. ఓకేనా? ఓ, పల్లీలు. పల్లీలతో ఏం చేసుకోవచ్చు? చాలా చేసుకోవచ్చు. స్వీట్స్ చేసుకోవచ్చు, మసాలా కర్రీస్ చాలా చేసుకోవచ్చు పల్లీ కాంబినేషన్లో. ఆలోచిస్తుంటే చాలా వస్తున్నాయి కదా. సో నేను ఆలోచించను, మీరిద్దరు ఆలోచించండి. పల్లీతో ఏం చేయొచ్చు కొంచెం వెరైటీగా నాకు చెప్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఫాస్ట్గా థింక్ చేసేసుకోండి. మీకు బాగా వచ్చిన వంట అవ్వచ్చు. టమాటో కర్రీ చేసుకోవచ్చు. పల్లీ టొమాటో కర్రీ చేసుకోవచ్చా? ఇప్పుడు అదే చేస్తారా మీరు? చేస్తాను. పల్లీ టొమాటో కర్రీ బాగుంది, ఏదో కాంబినేషన్ కొత్తగా. సో వసంత, మీరేం చేస్తారు? వేరుశనగ పులుసు కూర చేస్తాను. వేరుశనగ పులుసు కూర. ఓకే. ఓకే అండి, మరి వేరుశనగ పులుసు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వేరుశనగ పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన వేరుశనగ గుళ్ళు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, పంచదార 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, గసగసాలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, వేయించిన శనగపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 5, జీలకర్ర 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం గసగసాలు. ఓకే, అంటే ఇవన్నీ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలా? ఓకే. ధనియాలు, జీలకర్ర కొంచెం, ఓకే, ఎండుమిర్చి. ఒక కారం కంతా ఎండుమిర్చి. ఓకే. జస్ట్ లైట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే.
సో ఇదంతా మనకి పులుసులోకి ఆ పౌడర్, మసాలా పౌడర్ లాగా. యా ఓకే. గ్రేవీకి సరిపోతుందా ఇలాగా? చాలా ఇంట్రెస్ట్. ఓకే. మిక్సీలోకి వేసేసుకోవాలి ఇది. ఇందులోని పచ్చి కొబ్బరి, ఓకే, వెల్లుల్లి, చింతపండు. ఇది నానబెట్టుకున్న చింతపండు. ఇది ఫస్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలా? ఓకే. వాటర్ కావాలా? కొంచెం వాటర్. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు అన్ని అందులో వేసేసుకోవాలి. అన్ని కాదు, కొంచెం వేయాలి దీనికి. చట్నీ పప్పు, సో దాన్ని ఎలా మెత్తగా పేస్ట్ లా చేసేసుకోవాలా? కొంచెం వాటరీగా గ్రేవీగా ఉండేలాగా. ఓకే. గ్రేవీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు. యా, ఒక ప్యాన్ పెట్టుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ పోపు అంతా వేసుకోవాలి. సో మనకి అది పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే మిగతాదంతా ఈజీ, ఫాస్ట్ గానే అయిపోతుందేమో కదా. ఈ పులుసు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. మీ అమ్మమ్మ దగ్గర. ఓకేనా. నెక్స్ట్ ఉల్లిపాయలు, టొమాటో. సో ఇందులో మనం ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏం వాడట్లా. ఉల్లిపాయ టమాటో. అదే ఉల్లిపాయ టమాటో అంటే మనకి మెయిన్ గా బేస్ అన్నిటికీ వాడుకుంటాం కదా. సో పులుసు అనగానే మనం రకరకాల వెజిటేబుల్స్ తో కానీ లేదా సింగిల్ వెజిటేబుల్స్ తో పెట్టుకుంటూ ఉంటాము. సో ఇక్కడ పల్లీలు ఉన్నాయి కాబట్టి ఇంకేం వేయట్లేదు. ఓకే. నెక్స్ట్ పల్లీలు వేసేయాలి. ఇవి ఉడికించినవి? ఉడికించింది. ఓకే. సో మొత్తం పులుసుకు సరిపడా వేస్తుంది. ఎందుకంటే ఇందులో వేసుకోలేదు, సో ఇక్కడ వేసి. సో జనరల్ గా గ్రైండ్ చేసినప్పుడు అందరూ కూడా వేసుకోవాలా? ఓకే. కొంచెం పసుపు. ఓకే. సో ఏం చేస్తుంటారు వసంత మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. వాటర్ కావాలి దీంట్లో వేయాలి. ఇందులో ఎంత వేను? సో ఇప్పుడు కొంచెం ఈ పల్లీలు ఉడకాలా ఈ వాటర్ లో? అంటే ఆల్రెడీ ఉడకపెట్టాను కాబట్టి ఇంకా అక్కర్లేదు. ఒక 5 minutes ఇవి కొంచెం మగ్గడానికి. ఓకే. మీరేం న్యూలీ మ్యారీడా? కాదా? మీ వారేం చేస్తుంటారు? ఐటీసీ ఏరియా మేనేజర్. ఓ, ఆయన పేరు? దిలీప్ కుమార్. దిలీప్ గారు. నైస్. చక్కగా టేస్టీ రెసిపీస్ చేస్తే ఇంట్రెస్ట్ గా తింటూ ఉంటారా? తింటారు. వంకలు పెడుతుంటారా? లేదు. లేదా? ఓకే. మీకు టైం ఉంటుంది కదా, ఎలాగో వీకెండ్స్ లో టైం దొరుకుతుంది కాబట్టి చక్కగా ట్రై చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఆ పేస్ట్ పేస్ట్ అంతా ఇందులో వేసేసి. సో మనకి థిక్నెస్ కి కూడా ఈ పేస్ట్ ఉపయోగపడుతుందేమో కదా. అందులో చట్నీ పప్పు వేసాను కదా, సో అది కొంచెం థిక్నెస్ వస్తుంది. ఓకే. కలిపేసుకుంటారా? చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు అనమాట. మీకు తెలుసా ఇలాంటి రెసిపీ? పప్పు పులుసు తెలియదు కదా. అవును, బాగుంది, వెరైటీగా ఉంది పల్లీలతో. ఇలా చేస్తే పిల్లలకి అంటే పప్పులు అంటే ఇష్టం కదా, వాళ్ళు బాగా తినేస్తారు. ఇది రైస్ లోకి చపాతీలోకి కూడా బాగుంటుందా?
మీరు కొత్త కొత్త రెసిపీస్ ఎలా ట్రై చేస్తూ ఉంటారు? అంటే ఓన్ గా అలా చేసేస్తూ ఉంటారా లేకపోతే ఎక్కడైనా చూసి? అంతా నాకు అమ్మమ్మ. అమ్మమ్మ. ఓ, మీతో పాటే ఉంటారా? అమ్మమ్మతో పాటు ఉంటా. సో ఆవిడ చెప్తూ ఉంటారు, మీరు చేస్తూ ఉంటారా? ఓ, ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఇంకా అయిపోయినట్టండి. Ready-యా? గార్నిషింగ్ అవునండి. అయ్యి గార్నిషింగ్కి కొంచెం ఇది వేసుకుని కొత్తిమీర. లాస్ట్లో కొంచెం షుగర్, జస్ట్ చాలా కొంచెము ఓకే, టేస్ట్ కోసం మిక్స్ చేసేసి. సో కొంచెం ఇలాంటి పులుసుల్లోకి బేసిక్ గా మనకి ఆ స్వీట్నెస్ ఉంటేనే బాగుంటుంది కదా, ఎందుకంటే జనరల్ గా ఎక్కువ మనం బెల్లం వేసుకుంటూ ఉంటాము. సో ఎదర్ బెల్లం ఆర్ షుగర్, స్వీట్నెస్ ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. సరిపోతుందా? సరిపోతుంది. సర్వింగ్ బౌల్లో తీసి ఓకే, రెడీ? యా. ఓకే ఓకే అండి, మరి వేడివేడిగా వేరుశనగ పులుసు కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. వేరుశనగ పులుసు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి గసగసాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో పచ్చి కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు గుజ్జు వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వేయించిన శనగపప్పు వేసి మరోసారి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన వేరుశనగ గుళ్ళు, ఉప్పు, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర, కొద్దిగా పంచదార వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే వేరుశనగ పులుసు కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఎసిడిటీతో బాధపడేవారు ప్రతిరోజు ఒక అరటిపండు తీసుకున్నట్లయితే ఎసిడిటీ నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఓకే అండి, మరి వేరుశనగ పులుసు కూర తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపేట్ చేసే వంట చూద్దాం. సో స్వప్న గారు రెడీయా? మీరు టొమాటో కాంబినేషన్ అన్నారు కదా, పల్లి టొమాటో కర్రీ. ఓకే ఓకే, మరి పల్లి టొమాటో కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పల్లి టొమాటో కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన వేరుశనగ గుళ్ళు అరకప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన బంగాళదుంప 1, కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే స్వప్న గారు, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ పోపు వేసుకుందామండి. లైట్ ఆయిల్, పోపు దినుసులు. ఓకే, తక్కువ క్వాంటిటీ చేస్తున్నారా? కొంచెం ఆగండి, వేయండి. కరివేపాకు, ఎండుమిర్చి. ఓకే, ఓకేనా? నెక్స్ట్ ఉడికించిన కందిపప్పు, కందిపప్పు. ఓకే, ఎందుకు ఇది ఇలాగా కొంచెం కందిపప్పు? టేస్ట్ కోసం. టేస్ట్ పల్లీలదే అయితే తినలేం కదా మనం. ఓకే, ఉడికించిన బంగాళదుంప. సో ఓన్లీ పల్లీ ఫ్లేవర్ కూడా అప్పుడప్పుడు మనకు కొంచెం వెగటుగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా ఇవి యాడ్ చేస్తున్నారా? కందిపప్పు, అవునండి, బంగాళదుంప మెదిపేసుకొని వేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ అండి, టొమాటో, ఓకే. కొన్ని వాటర్ యాడ్ చేయాలి. వాటర్ చూసుకోండి ఎన్ని కావాలి. ఇది కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పటిలోగా మనం మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఏమైనా పేస్ట్ గాని చేసుకోవాలా? పేస్ట్ కాదు, పొడి లాగా పౌడర్ చేసుకోవాలి. ఓకే, ఏం పౌడర్ అది? పల్లీలు వేయించేసుకున్న పల్లీలు, కొంచెం కారము, ఓకే, ధనియా పొడి,
ఓకే, పల్లీలు, కారము, ధనియాల ధనియా పొడి. పొడి, సాల్ట్. మొత్తం కర్రీకి సరిపడా వేస్తున్నారా? ఓకే. వెల్లుల్లి ఇది గ్రైండ్ చేసుకుందాం. ఓకే. చాలా చాలండి, కచ్చా పచ్చగా అంతేనా? అంతే అండి. ఓకే. ఈ పౌడర్ దీంట్లో కలిపేసేయాలి. ఓ, సో పల్లీలు మరీ పౌడర్లో కాకుండా కొద్దిగా కచ్చా పచ్చగా చేసి వేసుకోవాలన్నమాట. ఓకే. సో ఇలా చేసుకుంటే కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది కదా. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా పిన్ని దగ్గర నేర్చుకున్నాను. మీ పిన్ని దగ్గర? హిందూపూర్లో ఉంటుంది. హిందూపూర్లో. ఓకే. మీరేం చేస్తుంటారు స్వప్న? నేను యాక్చువల్లీ హెచ్ఆర్ గా జాబ్ చేస్తూ ఉంటే ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు అందుకని చేయట్లేదు. మానేసారా? సర్చింగ్ ఫర్ జాబ్ అన్నమాట. ఓ, గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ వచ్చి. ఓకే ఓకే. ఎంత వయసు మీ బాబుకి ఇప్పుడు? 1 year. 1 year. ఏం పేరు? రీసెంట్ సాహస్. సాహస్. ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు మార్కెటింగ్ అండి, టెక్నికల్ మార్కెటింగ్. ఓకే. మీ వారి పేరేంటి? శ్రవంత్ కుమార్. శ్రవంత్. ఓకే. సో మీకు కూడా చక్కగా అఫ్ కోర్స్ ఇప్పుడు అంటే మీరు జాబ్కి వెళ్ళట్లేదు కదా, జాబ్ చేస్తే మీకు కూడా వీకెండ్స్ ఖాళీగా ఉంటుంది కదా. అవునండి. కానీ బాగుంది, ఇదేదో మంచి ఆ పల్లి ఫ్లేవర్ అలా అలా తెలుస్తుంది. వాటర్ 5 minutes ఉడకాలండి ఇది. ఓకే. కొంచెం మూత పెట్టేసి ఇప్పుడు ఇంకా ఉప్పు కారం అన్ని దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఇంకేం అక్కర్లేదు. ఇంకా ధనియాల పొడి కూడా వాటర్ వేస్తారు. వాటర్ వేయాలా? కొంచెం. ఓకే. ఇప్పుడు ధనియా పొడి కూడా ఇందులో వేసుకున్నాం కదా, అంతేనా? ఇంకా కర్రీలో వేయక్కర్లేదా? వేయక్కర్లేదు. చాలా ఇంకొంచెం కావాలి. కొంచెం. బాగా దగ్గర పడుతుంది ఇప్పుడు కర్రీ. సో దగ్గర పడితే మనం తీసేసుకోవచ్చు. అయిపోయింది. ఓకే. సో ఇది మనకి దేంట్లోకి బాగుంటుంది అంటే కాంబినేషన్? చపాతీలోకి బాగుంటది, రోటీ చపాతీ, పూరీలో కూడా బాగుంటది, ఈవెన్ రైస్ లో కూడా తినొచ్చు. ఓకే ఓకే. అదే మనం ఆలు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి రోటీ. రైస్ లో కూడా బాగుంటది. ఓకే ఓకే. సో చూద్దామా? యా, అయ్యిందండి. సరిపోతుందా? కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఓకే. రెడీ అయిందండి సర్వింగ్ బౌల్. గార్నిష్. ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే, రెడీ. రెడీ అండి. సో పల్లి టొమాటో కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఓకే అండి, మరి వేడివేడిగా పల్లి టొమాటో కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పల్లి టొమాటో కర్రీ తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచాలి. బంగాళదుంపలు ఉడికించి మెదుపుకోవాలి. మిక్సీ జార్ లో వేయించిన వేరుశనగ గుళ్ళు, కారం, ధనియాల పొడి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కందిపప్పు, ఉడికించి మెదిపిన బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పల్లి టొమాటో కర్రీ రెడీ. ఓకే అండి, మరి వేరుశనగ గుళ్ళతో 2 రెసిపీస్ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు, ఒకటేమో పులుసు కూర, ఇంకోటేమో టొమాటో కాంబినేషన్ లో కర్రీ అన్నమాట. ఓకే. సో ఫస్ట్ పులుసు కూర. ఓకే. చూడండి, పులుసు కూరలో చక్కగా పులుపు అది ఉంటుంది కదా మనకి. మసాలా పేస్ట్ కూడా వేశారు కదా. అండ్ పల్లీలు కూడా ఉడికించి వేశారు కాబట్టి ఉడికించిన పల్లీలకి ఒక రకమైన టేస్ట్ ఉంటుంది కదా మనకి. అవునండి, బాగుంది, టేస్టీ. సో ఇప్పుడు టొమాటో కర్రీ టేస్ట్ చూద్దాం. నైస్. సో గ్రైండ్ చేసి వేయటం మూలన
పప్పుల ఫ్లేవర్ అనేది తెలుస్తోంది బాగా. బాగున్నాయి, రెండు కూడా వెరైటీగా ఉన్నాయి యాక్చువల్గా పల్లీలతో. చాలా బాగా చేస్తారు ఇద్దరు కూడా. సో నైస్. సో టేస్ట్ వైజ్ గా నాకైతే రెండు నచ్చాయి. మరి చూద్దాం, మరి టెక్నికల్ గా ఏమైనా ఫాల్స్ ఉన్నాయో రాజు గారు చెప్తారు. సో రాజు గారు పెద్దగా ఫాల్స్ కూడా ఏం లేవండి. సో ఇద్దరు కూడా డిఫరెంట్ గా బాగా ట్రై చేశారు. సో దీంట్లో మసాలా పేస్ట్ ఒకటి బాగా హైలైట్ అయింది. సో అలాగే అక్కడే వేయించిన వేరుశనగ పలుకుని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేశారు కదా. సో దానివల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తుంది, పల్లీల తాలూకు ఫ్లేవర్. రెండు కూడా చాలా బెస్ట్ ఉన్నాయి. సో కొంచెం బెటర్ గా అంటే కొద్దిగా పిసరంత పులుసు కూర. ఓకే, సో అయితే వసంత విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. సో కంగ్రాట్స్ వసంత. సో మీరే ఇవాళ ఊరించే వంట విన్నారు. అంటే రెండు బాగున్నాయి, కాకపోతే చిన్న చిన్నవి కూడా ఏదన్నా చూసుకుంటారు కదా, అందుకని అనమాట. ఓకేనా? సో డోంట్ వరీ. ఓకే, సో ఒక మంచి టేస్టీ రెసిపీ మాకు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో స్వప్న గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. సో యూ వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. యూ వెల్కమ్. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. పల్లీలతో బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీరు ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ AVR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. బియ్యం ముక్క వాసన రాకుండా ఉండాలంటే బియ్యం నిలువ ఉంచిన డబ్బాలో ఒక బ్రెడ్ ముక్క వేస్తే గనక బియ్యం ముక్క వాసన రాకుండా ఉంటాయి. ఇవాళ వంటల్ని చూసారు కదండి. మరి ఈ రోజు వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన మేతి బీట్రూట్ ఫ్రైలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. మెంతి కూర, బీట్రూట్, వెల్లుల్లి బాగుంది కాంబినేషన్. మెయిన్గా మనం ఒక వంటకం చూసేటప్పుడు దాని కాంబినేషన్ ఎలా ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బీట్రూట్ గురించి కూడా చాలామంది చాలా చెప్తూ ఉంటారు మనకు. షుగర్ ఉంది, షుగర్ ఉంటే నువ్వు తీసుకోవద్దు దాన్ని. అలా కాదండి, ఎందుకంటే బీట్రూట్లో బీటేన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు బీట్రూట్ కట్ చేస్తేనే మనకు చేతిలో ఆ కలర్ అంటుతుంది. ఆ కలర్లో ఏముంది? ఈ పిగ్మెంట్ ఉంది. ఈ పిగ్మెంట్స్ ఏం చేస్తాయి? క్యాన్సర్ రాకుండా చూస్తాయి. అంత ఉన్నతమైన ఒక వెజిటబుల్ ఈ బీట్రూట్. సో చాలా చాలా సూపర్ థింగ్ అండి. డెఫినెట్గా దీన్ని మనం మేతి కూర కూడా ఉంది ఇందులో, ఇంకేమి ఇంకా అల్టిమేట్. సో మేతి బీట్రూట్ ఫ్రై సూపర్. నెక్స్ట్ నాకు స్వీట్స్ అండ్ స్నాక్స్లో కోవా రసగుల్లా చాలా ఇష్టమైన స్వీట్. చాలామందికి రసగుల్లా ఉంటుంది. ఇది మనం అంటే కోవాతో పన్నీరు, కాస్త మైదా వేశారు, బాంబే రవ్వ వేశారు, ఓకే. కానీ ట్రెడిషనల్గా ఈ రసగుల్లాని ఎలా చేసేవారంటే అప్పుడే వచ్చిన తాటి బెల్లం, లేత తాటి బెల్లం అంటారు, దాంతో చేసుకుంటారు బెంగాలీ. అసలు మీరు ఏ బెంగాలీ రెస్టారెంట్కి వెళ్ళినా, ఒకవేళ క్యాల్కటాకి వెళ్ళినా కూడా మీకు ఆ బ్రౌన్ కలర్లో ఉన్న రసగుల్లా దొరుకుతుంది. ఇది మనం ఎలాగో రెసిపీ చూసాం కదా. తాటి బెల్లం కానీ మనకు దొరికినా, లేకపోతే బెల్లంతో చేసుకోగలిగినా సూపర్ అండి, ట్రై చేసుకోవచ్చు. ఇక ఊరించే వంటలో ఇంట్రెస్టింగ్ వంటకాలు చూశారు. అదేంటంటే వేరుశనగ పులుసు కూర, అలాగే పల్లీ టొమాటో కర్రీ. పల్లీలు ఎక్కువగా మనం ఏ సీజన్లో తీసుకోవాలి తెలుసా? ఇప్పుడే. అంటే చల్లగా ఉంది కదా బయట బాగా, ఈ టైంలో మనకు ఇలాంటివి ఎక్కువ ఉపయోగం అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు చలికి వణకడం అనేది అందరికీ తెలుసు. ఈ రకమైన హెల్తీ ఫ్యాట్ తీసుకున్నప్పుడు మనకి కాస్త ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే మన క్యాలరీ రిక్వైర్మెంట్ కూడా ఈ క్లైమేట్లో కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. సో వేరుశనగ పులుసు కూరలో ఉన్న మిగతావి కూడా, అంటే చింతపండు కానివ్వండి, టొమాటో కానివ్వండి, కొబ్బరి, గసగసాలు, వెల్లుల్లిపాయలు, ఇవన్నీ ఈ సీజన్లో మనం తినాల్సిన విధంగా క్రియేట్ చేయబడిందనమాట. సో డెఫినెట్గా బాగుందండి. అదేవిధంగా పల్లీ టొమాటో కూర కూడా చాలా బాగుంది. దుంప కూర, కందిపప్పు కూడా యాడ్ చేశారు. దుంపలు అంటే బంగాళదుంప అండ్ కందిపప్పు కూడా ఉంది కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉంది మళ్ళీ మనకు. సో ఇవాళ ఈ రెండు కూరలు కూడా, అంటే వేరుశనగ పులుసు కూర, అదేవిధంగా పల్లీ టొమాటో కర్రీ బాగున్నాయి. ఫస్ట్ చూసిన అంటే పిండి వంటలు చూసిన మేతి బీట్రూట్ ఫ్రై, అది కూడా చాలా బాగుందండి. ఎక్సలెంట్గా ఉంది అసలు చెప్పాలంటే. అంటే మేతి బీట్రూట్ కొత్త కాంబినేషనే కాకుండా మంచి కాంబినేషన్ కూడా. ఇక కూర రసగుల్లా అంటారా? సో చక్కగా ఇది చూసి తాజాగా ఇంట్లోనే బెల్లంతో చేసుకుందాం. బెల్లంతో చేసుకుంటే ఇది కూడా ఒక హెల్తీ స్నాక్ కింద తయారవుతుంది. సో 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి.
ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు మెయిల్ ద్వారా లేదా లెటర్ ద్వారా రాసి పంపించొచ్చండి. ఒక టేస్టీ రెసిపీ రాసి పంపిస్తే మంచి బహుమతి కూడా ఉంటుంది. రాజు గారు, మేతి బీట్రూట్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుందండి. అండ్ కోవా రసగుల్లా, సో ఇంట్లోనే చక్కగా అలా మంచి మంచి స్వీట్స్ మనమే చేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో రెండు కూడా చాలా బాగున్నాయి రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.